ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో గోజాడాలి, కన్నీళ్లతో గోజాడాలి, ప్రలాపిస్తూ గోజాడాలి. నశించిపోతున్నటువంటి మన బంధువులను చూసి, నశించిపోతున్న మన రక్త సంబంధులను చూసి, నాశనానికి జోగుతున్నటువంటి ప్రజలు చూసి రొమ్ము కొట్టుకుని ప్రలాపించి ప్రభు సన్నిధిలో గోజాడేవారిగా ఉండాలి. మనిషి ఎలా చనిపోతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒకవేళ అదే పరిస్థితుల్లో మన వారు చనిపోతే, రక్షణ లేకుండా చనిపోతే, దానికి మనల్ని దేవుడు ఉత్తరవాదులుగా చేస్తే, ఆ నశించుచున్న ఆత్మ కొరకు నువ్వు విజ్ఞాపన చేసావా, ప్రార్థన చేసావా? అందుకే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని దేవుడు మనల్ని దోషులుగా చూపిస్తే, నాశనానికి జోగుచున్నటువంటి ప్రజల నిమిత్తమై మనం ఏం చేయాలో తెలుసా? విజ్ఞాపన చేయాలి. దేవుడు సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాలతో నాశనం చేస్తున్నప్పుడు అక్కడ రాయబడుతున్న మాటను ఏంటంటే, అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? లోతు కుటుంబాన్ని, నాశనానికి జోగుతున్నా నీ భర్తే కానీ, నీ పిల్లలే కానీ, నీ రక్త సంబంధులే కానీ, నీ విజ్ఞాపన ప్రార్థనను చూసి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్.